ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొడవ పెట్టి ఉండే ఒక గుంపు ఉందనుకోండి. అందరూ అక్కడున్న ఒక 10 మందో 20 మందో ఉన్నారనుకోండి. వారందరూ కలిసి గొడవకే తయారైతే వారిలో ఒక ఐక్యత ఉంటుంది. వారు తలపెట్టిన పని సఫలమవుతుంది కదా, అవునా కదా? ఒక 20 మంది కలిసి ఒక గొడవ రేపుతున్నారు అనుకుందాం. వింటున్నారా? ఆ 20 మంది ఏకమనస్సులో ఉండి ఆ గొడవ రేపాలి అనే ఉద్దేశంతోనే కదులుతుంటే అప్పుడు వారి ఉద్దేశం సఫలమవుతుంది. అలా కాకుండా అందులో 2-3 వేరుపడి సమాధానపరచాలి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఈ గుంపులో ఈ మిగిలిన 17 మందికి కూడా ఈ 3 సమాధానపరచాలనుకుంటున్న ఈ 3 ఏమవుతారు? వారితో సెపరేట్ అవుతారు. అర్థమైందా? అలా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అల్లరి రేపుతున్న అన్యజనులు, లేదా ఎవరు అల్లరి రేపుతున్నారో వారే అన్యజనులు. అన్యజనులు అంటే మనము మామూలుగా ఎలా తీసుకుంటామంటే యూదులు కాని వారు అందరూ అన్యజనులే కదా అని. కానీ ఒక్కసారి చూడండి, అన్యజనుల గురించి ఇంకొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చెప్తాను, చదవండి. 7వ వచనం ఒకసారి చదవండి. 7 మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలు. అప్పుడు ఏంటండి? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఎందుకు అలా చెప్తున్నారు అది కూడా చదువుదాం. చదవండి నెక్స్ట్ మాట. వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చాలు. మీ తండ్రిని అడగడానికి ముందే మీకు అక్కరగా ఉన్నదేదో, మీకు అవసరమైంది ఏదో ఆయనకి తెలుసు. సో మీరు ఏది అడగాలి? దాని మించింది, దాని తర్వాతే అడగాలి. బేసిక్ సపోర్ట్స్ అడగాల్సిన అవసరం లేదు. బికాజ్ మీకు అక్కరగా ఉన్నవి ఏంటో ఆయనకి తెలుసు. ఇప్పుడు అన్యజనులైతే ఏం చేస్తారట? విస్తరించి మాట్లాడతారట. అందుకే మీకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ అని చెప్పి దేవుడు శిష్యులకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటి? మీరు అన్యజనుల వలె, చదవండి ఒకటి మాట, వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అప్పుడు వ్యర్థమైన మాటలు పలుకుతున్న వారందరూ ఎవరు? అన్యజనులు. అర్థమైందా? ఇప్పుడు ఒక 20 మంది గుంపు అనుకున్నామే, అందులో వ్యర్థమైన మాటలు పలుకుతున్న వారు 17 మంది అనుకోండి. ఇప్పుడు వారందరూ ఏమవుతారు? అన్యజనులు అవుతారు. కౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ మందా తక్కువ మందా అన్నది కాదు. మీకు అర్థమైందా? 17 మంది ఎక్కువ మంది కదా, అందుకని నా వాళ్ళు అనుకోవడానికి లేదు. 17 మంది అనవసరమైన వ్యర్థమైన మాటలు వచ్చిస్తున్నారు అనుకోండి, ఆ 17 మంది కూడా అన్యజనులే. అర్థమవుతుందా? ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి? 2వ అధ్యాయంలో అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు? మరి ఎవరైనా సరే అల్లరి రేపుతున్నవారు అన్యజనులే. వింటున్నారా? అల్లరి రేపుతున్నవారు ఎవరు? అన్యజనులే. వీరికి ఎప్పుడు కూడా సంతోషం సమాధానం అనేది ఉండదండి. ఎప్పుడు చూడు గొడవలు కావాలి. ఎలా కావాలి? గొడవలు కావాలి. గొడవలు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఒకవేళ శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నీళ్లు పట్టిస్తుంటే కూడా ఈ లోపల ఉన్న తత్వం, ఆ మనస్తత్వం ఉంటుంది కదా, అది అల్లరిని కోరుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందా? వీరెవరు? అన్యజనులు. చెప్పండి, వీరెవరు?
అన్యజనులు. ప్రార్థనే చేస్తున్నప్పటికీ కూడా వ్యర్థమైన మాటలు పలుకుతుంటే వారెవరు? అన్యజనులు. అర్థమవుతుందా? అలా చూడండి, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇవి చదువుతున్నప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్ళాలి, అది అక్కడికే వెళ్దాం. చూడండి, మనం వారి కట్లు తెంపుదుము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఎవరెవరు నించుంటున్నారండి? భూరాజులు ఎవరికి వ్యతిరేకంగా నించుంటున్నారు? యెహోవాకును ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా, విరోధంగా నించుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు పలుకుతున్న సమయం ఇవి దావీదును ఉద్దేశించే పలుకుతున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ ఇవి యేసు ప్రభు యొక్క ఆయన జీవితానికి సంబంధించిన ప్రవచన వాక్కులు. చెప్పండి, ఇవేంటి? యేసు ప్రభు యొక్క జీవితానికి సంబంధించిన ప్రవచన వాక్కులు. ఇవి ఎలా ఉంటాయి? ఒక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, కామన్గా ఆయన ఏమన్నారు? నేనే మార్గం అన్నారా? చూడండి, నేనే మార్గం అన్నారు కదా. ఓకే, 4000 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు అనుకోండి. ఇంకా చాలా ఉంది, ఓకేనా? 4000 సంవత్సరాలు మన భూమి మీద ప్రస్తుతం ఉన్న ఈ యుగ సంబంధం, లేదా ఈ ప్రపంచం ఇప్పుడు నెరవేరుతున్న దాన్ని ఎలా చూడాలి అంటే, ఒక కాలేజ్లో కనుక ఒక స్టేజ్ ఉందనుకోండి, ఒక స్టేజ్ మీద స్కిట్లు వేస్తారు, చూసారా? స్కిట్లు వేస్తారు కదా. 1 to 10th ప్లస్ ఇంటర్ ఉన్న కాలేజెస్ అనుకోండి, ఒక సీక్వెన్స్లో వేస్తూ ఉంటారు. ఎలా అయితే నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎలా? ఫస్ట్ వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఒక స్కిట్ వేసి వెళ్ళిపోతారు. తర్వాత సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు వస్తారు, ఒక స్కిట్ వేసి వెళ్ళిపోతారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా వెళ్తూ ఉంటారు. లాస్ట్కి 10th క్లాస్ వాళ్ళు వచ్చేసరికి చాలా అంటే స్టేజ్ మారిపోతుంది, క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. వారు వేసేది ఖచ్చితంగా సీరియస్గానే ఉంటాయి, ఆలోచన రేపేటట్లుగానే ఉంటాయి. కొంచెం ఏదో ఆశగా వాళ్ళు వెయ్యరు వారి స్కిట్స్ కదా. వారి స్కిట్స్ ఎప్పుడు కూడా కాస్త సీరియస్గానే ఉంటాయి. మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. మన పిల్లలు ఆ స్టేజ్లో ఉన్నారనుకోండి, లేదంటే ఆ 10th క్లాస్లోనో 9th క్లాస్ స్టేజ్లోనే ఉన్నారనుకోండి, మనం కూడా ఎలాగా వాళ్ళు ఏం చేయబోతున్నారో మనకు తెలుసు కాబట్టి మనం కూడా కొంచెం ఆశతోనే ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, నర్సరీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ స్టేజ్ మీద బ్యాక్ డ్రాప్ మారిపోతుంది, అంతా బొమ్మలతోనూ. అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఆ స్కిట్కి తగ్గట్టుగా ఆ స్టేజ్ సరౌండింగ్స్ అన్నీ మార్చేస్తారు. ఒక్క నిమిషం మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఏం చేస్తారండి, దానికి కావాల్సిన ఆ స్కిట్కి తగ్గట్టుగా ఆ స్టేజ్ని మారుస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క స్కిట్ అయిపోతున్నట్టుగా ఇంతవరకు యుగ యుగాలు భూమి మీద జరిగిపోయాయి. ఇప్పుడు లాస్ట్ స్కిట్ వేస్తున్నారు. ఏది? మనుషుల స్కిట్. 10th క్లాస్తో లాస్ట్ అనుకోండి, లేదా జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్తో లాస్ట్ స్కిట్ అనుకోండి. ఎలా ఉంటుంది? అదే లాస్ట్, ఇంకా ఇప్పటి వరకు జరిగిందంతా అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ స్కిట్ అనుకోండి, ఎలా ఉంటుంది? అలా భూమి మీద కూడా ఒక చీకటి, ఒక నిర్మానుష్యమైన ఒక పీరియడ్ ఎలా అయింది. ఇప్పుడు ఈ స్కిట్ వేయడానికి కావలసిన కాస్మోస్ని దేవుడు ఇక్కడ పెట్టారు. ఇప్పుడు కావలసిన టెంపరేచర్ లెవెల్స్ని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు మనుషులకు కావలసిన స్టేజ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనుషుల్ని పంపించారు. 6 రోజులు తయారు చేసిన సమస్తం కూడా మనిషి ఉనికికి కావలసిన రీతిగా తయారైంది. ఒక స్టేజ్ ఎలా అయితే మనం తయారు చేస్తామో అట్లా దేవుడు తయారు చేశారు. ఇప్పుడు మరి ఏంటి అంటే, అవును, ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ స్టేజ్ మీద ఇప్పుడున్న స్కిట్ కూడా అయిపోవస్తుంది, ఇది కూడా
వస్తుంది. మనం భూమిని గనక ఇలా చూడగలిగితే ఈ స్కిట్ ఇప్పటి వరకు ఎంత నడిచింది అంటే 4000 ఇయర్స్ నడిచింది. హల్లెలూయా. అర్థమైందా? 4000 ఇయర్స్ గడిచిన తర్వాత యేసు ప్రభు వచ్చారు. అది అయిపోయి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2024లో ఉన్నాం. ఇది 24 అవర్స్ ఫార్మెట్లో, 24 అవర్స్ టైం లైన్లో మనం ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ ఈ పాయింట్లో ఉన్నాం. కానీ యేసు ప్రభు ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, జీవం అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు ఆ ముందు జరిగిన ప్రతి వాక్కు కూడా ఆయనకు సంబంధించిన ప్రవచన వాక్కులై ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ పలుకుతున్న మాటలు ఉన్నాయే, అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు, జనములు ఎందుకు ఇలా చేస్తున్నారు, అబద్ధములైన వాటిని ఎందుకు వాళ్ళు వెతుకుతున్నారు, ఇట్లా రాయించినవన్నీ ఉన్నాయే, అవన్నీ కూడా పలకడానికి గల కారణములు వారి చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు. కానీ అక్కడ రిలీజ్ అవుతున్న వాక్కు ఇంపార్టెంట్. నీకు అర్థమైందా? మనం గడిచిన కాలంలో ఒకసారి ధ్యానించాం. ఒక్క సెంటెన్స్ మాత్రం జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక విత్తనం ఏదైనా ఉంది అంటే అది విత్తిబడిన తర్వాత దాని లోపల ఉన్న మొక్క, దాని లోపల ఉన్న విత్తనాలు, సమస్త సామర్థ్యం ఆ ఒక్క విత్తనంలో ఎలా ఉంటుందో అలా విడుదలవుతున్న ఒక్కొక్క మాటలో ఇక జరగబోతున్న విషయాల యొక్క సామర్థ్యం ఆ ఒక్క మాటలో ఉంటుంది. అందుకే విడుదల అవుతున్న ఒక్కొక్క మాట చాలా ఇంపార్టెంట్. వీటిని జాగ్రత్తగా పలకమని దేవుడు చెప్తారు. వీటిని ఎట్టబడితే అట్లా మాట్లాడని అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరి ఆత్మ చేత నడిపించబడతావో నువ్వు ఆ మాటల్ని వచ్చిస్తావు. కానీ గుర్తుపట్టు అండ్ గుర్తుంచుకో, నీ ప్రతి మాటకి కూడా విలువ ఉంది. వ్యర్థపరచుకోకు. ఆమేన్. ఇప్పుడు దావీదు గారి టైంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి వారు ఈ మాటల్ని ఒక కీర్తనగా రాసి పాడారేమో, లేదా పాడి రాశారేమో. కానీ ఆ మాటలన్నీ కూడా నిజమైన నెరవేర్పు యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభువులో నెరవేరాయి. అదేవిధంగా వెనక్కున్నవి ఎలా అయితే నెరవేరాయో, యేసు ప్రభులో ఎలా నెరవేరాయో ఆయన బిడ్డల్లో కూడా అలాగే నెరవేరుతాయి. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తారు. ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త, యేసు ప్రభుని నమ్మడం అంటే అంత ఆషామాషి విషయం కాదండి. 15వ అధ్యాయం తీయండి, 17 నుంచి చదవండి. 17 నుంచి 20 వరకు చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటంట? ఒకరినొకరు ఏం చేయాలని? ప్రేమించాలని ఈ సంగతులని ఆజ్ఞాపిస్తున్నారట. ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. ఒకరినొకరు ఏం చేయాలంటున్నారు? ప్రేమించాలి అని. ఏం చేయాలని? ప్రేమించాలి అని. ప్రేమ అనేది చాలా కష్టమైన ఒక మాట అండి. చాలా కష్టమైన మాట. సింపుల్గా అంటాం కానీ ఆచరణలో పెట్టేటప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టమైందో. ఆచరణలో పెట్టేటప్పుడు మనం తక్కెడలో వేసినప్పుడు తేలిపోకూడదు. ఆమేన్. అర్థమవుతుందా? మనం ఈ వారం కూడా ప్రేమ గురించే చూసుకోబోతున్నాం, ఇంకొంచెం లోతుగా వెళ్ళబోతున్నాం. కానీ ఈ మాటలు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నారట? ఒకరినొకడు ప్రేమించాలని ఆజ్ఞాపిస్తున్నారట. వింటున్నారా? ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఆమేన్. ఇక చూడండి ఎలా ఆజ్ఞాపిస్తున్నారు, చదవండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు.
మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఆలోచించండి, ఇక్కడ చెప్తున్న మాటలను జాగ్రత్తగా ఆలోచించండి, సరేనా? ఏమని చెప్తున్నారు? లోకం మిమ్మును ద్వేషించిన ఎడల, మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఏమనుందండి? మీరు ఎరుగుదురు. హలో, వింటున్నారా? 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ వాక్యం సజీవమై బలము గలదై ఉన్నది, ఇది నెరవేరుతున్నది. లోకస్తులు మీతో ఏకీభవించి నడవలేరు. నువ్వు నిజంగా దేవునిలో గనక నడుస్తుంటే నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న వాళ్ళందరూ గుర్తుపట్టు, వాళ్ళు లోకస్తులు. ఎందుకంటే వాళ్ళు నీతో కలిసి నడవలేరు. ఇప్పుడు మీరు గనక దేవునితో నిజంగా నడుస్తున్నారనుకోండి, సత్యంలో ఉన్నారనుకోండి, మీరు గుర్తుపట్టాలి మీతో ఎవరెవరు వ్యతిరేకంగా నడుస్తున్నారు, ఎవరెవరు మీతో ఏకీభవించలేకపోతున్నారు. ఒక లిస్టు చేసుకోండి. వారందరూ కూడా లోకంలో ఉన్నవారని అర్థం. ఒకవేళ మీరు సత్యంలో ఉంటే, అర్థమైందా? ఇప్పుడు రివర్స్లో అనుకుంటే, ఎందుకంటే అబద్ధం మనల్ని పరిపాలించడం చాలా ఈజీ అండి. సత్యం మనల్ని పరిపాలించినప్పుడు మనం స్వతంత్రులుగా బ్రతుకుతాం తప్ప అబద్ధం అనేది ఒక దాస్యత్వం. ఈ అబద్ధపు దాస్యత్వం చేస్తున్న పని ఏంటంటే నిన్ను మోసపుచ్చుతుంది. నువ్వు కరెక్టే చేస్తున్నావు అని, నువ్వు సత్యంలోనే ఉన్నావని నిన్ను మోసపుచ్చుతుంది. అదే కదా అబద్ధం, అదే కదా మోసం. దానిలో నుండి ఈరోజు మనం బయటికి రావాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఇదే కరెక్ట్ అని చెప్తూ నిన్ను మోసంలో నెట్టివేస్తున్న అపవాది ఆల్రెడీ డెత్ సెంటెన్స్ పొందాడు. ఆల్రెడీ వానికి తీర్పు విధించబడింది. నువ్వు మహిమలోకి వెళ్ళకూడదని నిన్ను అలా మోసపుచ్చుతుంది. గుర్తుపట్టు. అబద్ధము కవిళల్లో నుంచి ఈరోజు బయటికి రా. ఆమేన్, ఆమేన్. ఎలా గుర్తుపట్టమని ప్రభు చెప్తున్నారో తెలుసా? నువ్వు ఒక్కడికి ఒక్కడు ప్రేమించుకోమని దేవుని ఆజ్ఞ. ఇప్పుడు అదే చెప్తున్నారు, అర్థమవుతుందా? కానీ ఒకరినొకడు ద్వేషించున్నట్లుగా అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఒక కుటుంబంలో కావచ్చు, ఒక సహవాసంలో కావచ్చు, నీ వర్క్ ఏరియాలో కావచ్చు, నువ్వు ఎక్కడున్నావో నీ చుట్టూ కూడా ఎటువంటి వారు ఉన్నా నీలో నుండి ఒక ప్రేమ ఫ్లో అవ్వాలి. కారణం నీ వేరు ప్రేమలో ఉంది కనుక. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్నవారు నిన్ను ద్వేషిస్తారు, నీతో వారు ఏకీభవించలేరు. గుర్తుపట్టు. హలో, వింటున్నారా? నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న వారు లోకంలో ఉన్నవారు గనకైతే గుర్తుపట్టు. దేవుడు చెప్తున్న మాటను ఒకసారి సీరియస్గా చదవండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిననేది మీరు ఎరుగుదురు. చాలు, ఇక్కడ చూడండి. 2024 సంవత్సరం ఈ రోజు నువ్వు గుర్తుపట్టావనుకో, ఈ రోజు నువ్వు ఏం తెలుసుకోవాలి తెలుసా? నీకంటే ముందు 2000 సంవత్సరాల ముందే నన్ను ద్వేషించారని నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? జీసస్. ఓకేనా? యేసయ్య ఉన్నారు. యేసయ్య మార్గం ఎలా ఉండను అని నువ్వు గుర్తుపట్టాలి. నీకు జరుగుతున్నది ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. ఇది ఎందుకు ఇలా అవుతుంది అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకు అలా అవుతుందో దేవునికి ఆల్రెడీ నమూనాలు ఇచ్చేశారు. లోకం నన్ను ఆల్రెడీ ద్వేషించింది గనుక నిన్ను కూడా ద్వేషిస్తుంది. నీతో కలిసి ఏకీభవించి రాదు. నువ్వు గుర్తుపట్టాలి. ఏం గుర్తుపట్టాలి? నన్ను ఆల్రెడీ లోకం ద్వేషించిందని. ద్వేషం. కానీ లోకంను నేనేం చేశా? ప్రేమించాను. అదే కదా వాక్యం. లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను, కానీ దేవుణ్ణి లోకం ఎంతో ద్వేషించెను. అన్స్పోకెన్గా చాలా విషయాల్ని దేవుడు మన కోసం రాయించి పెట్టారండి. అది ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకోదగును.
హల్లెలూయా. నువ్వు నీ పాటికి ఏదో నీ దారిలో వెళ్ళిపోతున్నాను అనుకుంటావా? లేదు లేదు, నిన్ను తీసుకొచ్చి మళ్ళీ దేవుడు ఆ ఆటలోనే పెడతారు, ఆ గుంపులోనే పెడతారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు లోకంను ప్రేమించారు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను నువ్వు కూడా ప్రేమిస్తున్నావా? అయితే ప్రేమతో నింపబడు. ఆమేన్. ఎందుకు లోకంలో ఉన్న ద్వేషం నీలో వద్దు, దేవుని దగ్గర ఉన్న ప్రేమతో నింపబడు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నువ్వు వెళ్తున్న దారి ఎట్టిదో ప్రభు ఆల్రెడీ ఫేస్ చేశానని చెప్తున్నారు. అది మ్యాటర్ అక్కడ. వింటున్నారా? నేనే మార్గం అని చెప్పిన దేవుడు ఆల్రెడీ దాన్ని ఏం చేశారు? ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు. ఆల్రెడీ లోకం నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. ఎప్పుడు? మీరు అది ఫేస్ చేసినప్పుడు, అనుభవ జ్ఞానంతో. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే అదే. నువ్వు సత్యం కొరకు నిలబడినప్పుడు, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, గుర్తుందా? 10,000లో ఎన్నండి? 10,000లో ఎన్ని సత్యం ఉండేది? ఒక్కటి. ఈ ఒక్క దాని మీద ఈ 9,999 అటాక్ చేస్తాయి. నువ్వు ఒక్కటే సత్యం కొరకు ఉన్నావా? వాక్యం కొరకు నిలబడ్డావా? అయితే నీకు వ్యతిరేకంగా నిలబడేది ఎంతమంది తెలుసా? 9,999 మంది. అక్షరాల ఈ రేషియోతోనే నువ్వు కదలాలి. ఇద్దరు ఉన్నారనుకోండి, సత్యంలో నడవాలి అన్నవారు ఇద్దరు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఇంటూ 9,999 ఉన్నాయే ఇంటూ 2. అర్థమైంది? మీరు ముగ్గురు అయితే ఇక్కడ కూడా ఇంటూ 3. మీకు అలా అంతమందితో మీరు అటాక్ని ఎదుర్కోవాలి. అప్పుడు మీరు ఏం గుర్తుపట్టాలి? ఆల్రెడీ లోకం నన్ను కూడా ద్వేషించిందని గుర్తుపట్టాలి. ఆయన ఎంతమందితో కదిలేరు? ఇంటూ 12. అర్థమవుతుందా? అప్పుడు ఆయనకి కూడా శత్రువులు ఎంతమంది? ఇంటూ 12. 120 మందా? అయితే 122, 120 ఒకటి ఆయనతో కలిపి. అంతే కదా? గుర్తుపట్టు. నేనే మార్గం అని చెప్పిన దేవుడు మనం వెళ్తున్న మార్గం గుండా మన పరిస్థితులను చూపించి మనకు వాక్యపు నెరవేర్పును నేర్పిస్తారు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇలాంటి ద్వేషం మధ్యలో కూడా నువ్వు ప్రేమను వెదజల్లాలి. విన్నారా? మీకు అర్థమవుతుందా? అక్కడ చెప్తున్న మాట ఏంటి? మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాను, కానీ మిమ్మల్ని మాత్రం లోకం ద్వేషిస్తుంది. ఆ ద్వేషం మధ్యలో నువ్వు ప్రేమనివ్వాలి. నిన్ను ద్వేషిస్తున్న వారి మధ్యలో నువ్వు ప్రేమనివ్వాలి. నీ మీద అబద్ధంగా మెసేజ్లు పెట్టుకుంటారు, అయినా నువ్వు ప్రేమించాలి. నీ మీద అబద్ధంగా ఫోన్లలో మాట్లాడుకుంటారు, అయినా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు చెయ్యని తప్పును కూడా నీ మీద మోపి నీ మీద మాట్లాడుకుంటారు. వారి పని అదే. వారు ఏంటి? అన్యజనులు. వాళ్ళు ఏం చేస్తారు? అల్లరి రేపుతూ ఉంటారు. వారి పని అదే. వారు ఆ పనిలోనే నిమగ్నమై ఉంటారు. 24 గంటలు వారి పని అదే. అర్థమవుతుందా? నీ మీద జరుగుతున్న అటాక్ ఏ స్థాయిలో, ఏ రేంజ్లో, ఏ రేషియోలో ఉంటుందంటే 9,999 అటాక్స్ మధ్యలో కూడా నువ్వు ప్రేమించగలగాలి. ఈరోజు మీకు ఆ ఇంటెన్సిటీ అర్థమవుతుందా? నువ్వు ప్రేమించే సిచ్యువేషన్స్ నీ చుట్టూ ఉండవు నాన్న, నీ చుట్టూ అటాక్సే ఉంటాయి, కానీ నువ్వు ప్రేమించాలి. ఇదే ఛాలెంజ్. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు ఈరోజు తెలియదు, కానీ ఈ విషయం కానీ అర్థమైతే మీరు లోకంని జయిస్తారు. ఎందుకంటే లోకం దుష్టుని యందు ఉంది, ప్రేమ దేవుని యందు ఉంది. ప్రేమయే దేవుడై ఉన్నారు, దేవుడే ప్రేమయ్య ఉన్నారు. నీలో గనక ఆ ప్రేమ నింపుకొని నువ్వు కదలగలిగితే అవతల 9,099 మంది ఎంత మంది వచ్చినా సరే నువ్వు జయిస్తూ జయం పొందుకుంటూ సింహాసనం వైపు వెళ్తావు. నిన్ను ఆ ఏలికలు ఏం చేయలేవు, నిన్ను ఆ అధిపతులు ఏం చేయలేవు, నిన్ను ఆ అధికారములు ఏం చేయలేవు.
ఆమేన్. ఎంతమందికి స్థాపించాలని ఉంది? అయితే ఆమేన్. లేచి నిలబడండి. హల్లెలూయా. మీ హల్లెలూయా. పరిస్థితులతో మీరు మాట్లాడండి. మిమ్మల్ని ద్వేషించే వారితో మీరు మాట్లాడండి. ఈ రోజు ప్రేమ యొక్క ఫ్లో ఒక అగ్ని వలె, ప్రవాహము వలె నీ ప్రతి పరిస్థితులతోని మాట్లాడాలి. అవే నిజంగా వెళ్ళి, ఇదిగో నువ్వు పోరాటం చేయలేవు, కానీ అవి వాటితో నీలో నుంచి బయలుదేరుతున్న ప్రేమ అగ్ని ఈరోజు వాటి మీద జయం పొందాలి. ప్రార్థన చేస్తారా ఎవరైనా? అందుకోండి ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రములు రాజా. తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు అయ్యా. జయించిన వాడా నీకు స్తోత్రములు తండ్రి. సమస్తమును అనుభవపూర్వకంగా అనుభవించి మాకు మార్గమును సిద్ధపరచిన తండ్రి మీకు స్తోత్రములు అయ్యా. మీ యొక్క మార్గమే, మీరు నడిచిన ప్రతి ఒక్క పాద ముద్రయే మాకు మార్గమై ఉంటుండగా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ మార్గము అనగా తండ్రి నాయా అయ్యా ప్రభు, అది మీ అనుభవములు, మీ యొక్క తండ్రి అవమానములు, మీ యొక్క ఘనత, మీ యొక్క మహిమ, మీ యొక్క తండ్రి క్షమాపణ, మీ యొక్క ప్రేమ, ఇవే మాకు మార్గములై ఉంటుండగా తండ్రి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. 10,000 మందిలో మీరొక్కలే సత్యముతో నిలబడి ఉండగా, సత్యమై మీరే ఉండగా తండ్రి నాయన యేసయ్య, మీరు ఎదుర్కొన్న ఎన్నో అవమానములు, ఎన్నో అబద్ధములు తండ్రి నాయన యేసయ్య, ఇది ఏ ప్రభువా నా మార్గమని పలుకుచుండగా, నేను లోకముని ఎంతో ప్రేమించుచున్నానని అంటుండగా ప్రభువా, లోకము తండ్రి మిమ్మును ద్వేషించి ఉన్నదని ప్రభా మీరు పలుకుచుండగా తండ్రి, అట్టి మార్గములోనే మేము కూడా నడవాలని, ఆనాడు నన్ను ద్వేషించిన లోకము నేను ఎంతో ప్రేమించానని ప్రభువా, ద్వేషమునకు బదులుగా మీరు ప్రేమయే ఇచ్చి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రభువా పరిశుద్ధరా, మీరు నేర్పిన అదే మార్గంలో నడవమని తండ్రి నాయన అయ్యా ప్రభువా, నడుస్తున్న ఆ సమయంలో మీకు రాళ్ళు ఎదురవ్వచ్చు, ముళ్ళు ఎదురవ్వచ్చు, కానీ అయ్యా ప్రభా నిరంతర మహిమలోనికి, అయ్యా ప్రభా నిత్య మహిమలోనికి, నిత్య జీవములోనికి అయ్యా మీరు చేరుతారని ప్రభువా యేసయ్య ఎండ్ రిజల్ట్ కూడా మాకు డిక్లేర్ చేసి ఉండగా ప్రభువా అయ్యా తండ్రి, ఈ ఎగ్జామ్లో మేము తండ్రి నాయన కొనసాగి ఆ రిజల్ట్ని తండ్రి జయముగా మేము పొందుకున్నటకు తండ్రి మాలో ఇంకను అధికమైన ప్రేమను నింపమని వేడుకుంటున్నామయ్యా. మా చుట్టూ సిచ్యువేషన్స్, మా పరిస్థితులు, మేము ఎక్కడున్నను తండ్రి నాయన మాకు ద్వేషము అబద్ధముల ఎదురైనను తండ్రి నాయన ప్రేమించే క్రీస్తు మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, క్రీస్తు మనస్సు అనగా ప్రేమించే మనస్సును పలుకుచుండగా తండ్రి, అట్టి మనస్సును మాకు దయచేయము తండ్రి. అవునయ్యా, ఒక చంప మీద కొడితే రెండవ చంప చూపించమన్నావు తండ్రి, అంతకు మించిన ప్రేమ యేసు ప్రేమ తండ్రి నాయన యేసయ్య. అటువంటి ప్రేమ కలిగి ద్వేషమునకు బదులుగా ప్రేమను, అధికమైన ప్రేమను ఇచ్చుటకు మీ కృప చూపించమని, బలహీనమే తండ్రి, మనుషులమే తండ్రి, ఎన్నో ఎమోషన్స్ మాలో ఉన్నను ప్రభువా యేసయ్య తండ్రి, వీటంతటినీ క్రీస్తు ప్రేమ అధిగమించులాగన, ఓవర్టేక్ చేయులాగన తండ్రి నాయన, వీటంతటిని ఓవర్కమ్ చేసిన ఆయన ప్రభువా ప్రేమలో నిరంతరము వర్ధిల్లే కృపను తండ్రి నాయన, ప్రేమను మాత్రమే తండ్రి నాయన, ఇది క్రీస్తు ప్రేమని తండ్రి నాయన ప్రభువా యేసయ్య ప్రేమించే హృదయం మాకు దయచేయమని, ద్వేషమునకు బదులుగా మాకు ప్రేమతో నింపమని, మా హృదయము, మా ఆలోచన, మా తలంపు, మా మాటలు సమస్తమును తండ్రి ప్రేమతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీ ప్రేమ మాలో నిరంతరం ఉండులాగున ఆశీర్వదించమని, ప్రేమ శాశ్వత కాలం ఉండునని పలుకుచుండగా, ప్రేమ అన్నింటిలో శ్రేష్టమైనదని పలుకుచుండగా, ఆ శ్రేష్టమైన వాటిని పొందుకున్నటకు తండ్రి మీ కృప మా ఎడల అధికముగా దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చుందాం. చూడండి, ఈరోజు కొన్ని విషయాలను మనం ధ్యానించబోతున్నాం. దయచేసి ఈ ప్రయాణంలో కొంచెం ముందుకు వెళ్దాం రండి. ఈరోజు మనకు ఈ ద్వేషంతో ఉన్న పోరాటంలో మనం జయం పొందాలి. ఆమేన్. 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 ఇక చూడండి, ఆ మాట చదువుతున్నప్పుడు ఇక్కడ రాసుకుందాం. లోకం ఏం చేస్తుందండి? మిమ్మును ద్వేషించును. లోకంకి ఏం తెలుసు? ద్వేషం. ద్వేషం మాత్రమే. ద్వేషం మాత్రమే తెలుసు. ఓకేనా? దేవుడికి ప్రేమ. దేవుడు ప్రేమ. 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 ఓకే ఓకే. దేవుడు ప్రేమ. దేవుడు ప్రేమ. ఓకే. లోకం ద్వేషం. మీరు రుచి చూడాలి. మీరు దేవుడు యేసయ్య దయాళుడు అని రుచి చూసినప్పుడు మీరు ఆయనతో ఉండాలని, అప్పుడే పుట్టిన శిశువు వలె ప్రేమను పాలను అపేక్షించమని చెప్పారు కదా. అప్పుడు యేసయ్యని నువ్వు ఏం చేసావు? రుచి చూసావు. ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్న ద్వేషమును రుచి చూస్తూ ఉంటావు. అదే అక్కడ ఉంది. నిన్ను లోకం ద్వేషించినప్పుడు నువ్వు గుర్తుపట్టు, నీకంటే ముందు
నీ టైంలో నీకంటే ముందు నన్ను ఆల్రెడీ ద్వేషించారు. నేను ఎలా జయించానో అలా నువ్వు జయించాలి. ఆమేన్. ఓకేనా? ఎలా ఈ సిచ్యువేషన్స్ని నేను ఎలా ముందుకెళ్ళాలి ప్రభా అంటే, ఇగో నేను ఆల్రెడీ దాన్ని ఫేస్ చేశాను, నా రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ఒకసారి చూడు. అప్పుడు నువ్వేలా ఏం చేయాలి నీకు అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు చదవండి అక్కడ, ఇది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అక్కడ విషయాలను చదువుదాం. చూడండి, లోకం మిమ్మును ద్వేషించిన ఎడల, ఓకేనా, మిమ్మల్ని కంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. మీరు ఆ రుచి చూస్తే తప్ప యు విల్ నాట్ అండర్స్టాండ్ దట్. ఆ సిచ్యువేషన్స్ని మీరు రుచి చూస్తే తప్ప, ఫేస్ చేస్తే తప్ప మీరు ఈ లైన్లోకి రాలేరు, మీరు అనుభవించలేరు, మీకు దానిలో ఉన్న జ్ఞానం దొరకదు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. హల్లెలూయా. అర్థమైందా? ఇంతవరకు నేను ద్వేషంని రుచి చూడలేదండి అంటే, ఓకే, ఎందుకు చూడలేదో ఇప్పుడు నెక్స్ట్ వచనంలో ఉంది చూడండి ఆ మాట. లోకము మీరు 19 లోక సంబంధులైన ఎడల, ఏంటట, మీరు గనక లోక సంబంధులైన ఎడల, చెప్పండి, మీరు గనక లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఇలా చెప్తాం, 1,999 అనుకున్నాం కదా. ఇది మొత్తం ఏంటి? లోకం. ఓకేనా? లోకం తన వారిని స్నేహించును. ఐక్యత వీళ్ళ మధ్యలో ఉంటుంది. విన్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకెవరైనా వ్యతిరేకంగా ఉన్నారనుకో, అర్థమైందా? ఆ వ్యతిరేకులు ఈ వీళ్ళల్లో కలిసిపోతారు ఈజీగా. ఎందుకు? వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కదా, ఇదంతా ద్వేషించే బ్యాచ్. ఏం బ్యాచ్ చెప్పండి? ద్వేషించే బ్యాచ్ గనక వీళ్ళకి బాగా పొత్తులు కుదురుతాయి. ఏమవుతాయి? వీళ్ళకి బాగా పొత్తులు కుదురుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇంకొక వ్యక్తి వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ శత్రువులు ఎంతమంది అనుకున్నాం? 2 రేషియో కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఐక్యపడతారు. మీకు అర్థమైందా? లోకం తన వారిని స్నేహించును. వీళ్ళ మధ్యలో ఒక స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహం వీళ్ళ మధ్యలో కూడా ఉండదేమో. వీళ్ళకి దేవుడే ముఖ్యం, వీళ్ళకి లోకం ముఖ్యం, ఇక మిగిలినవన్నీ ముఖ్యం. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా ఐక్యతతో ఉంటారు. వింటున్నారా? ఇప్పుడు నీతో ఎందుకు వీళ్ళు ఐక్యపడలేకపోతున్నారు? కారణం చదవండి, 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అది విన్నారా? లోకంలో ఉన్నవారైతే మిమ్మల్ని లోకం స్నేహించి చక్కగా అందరూ కలిసి ద్వేషంలో కొట్టుకుంటారు. ద్వేషంలో వీళ్ళు ఒకళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. దేవునితో పోరాడడం కొరకు వీరు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి, ఎందుకు మీతో వారు పోరాడతారు? కారణం ఒక్కటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అదే కారణం. హలో, ఇంకే కారణం లేదు. వారికి మీకు ఉన్న గొడవ ఏంటి? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆ మాట చాలా క్లియర్గా ఉంది. చదవండి, మీరు చూడండి, నేను చదువుతా, ఆగండి. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. హలో, వింటున్నారా? నేను మిమ్మల్ని 10,000 మందిలో నుండి ఏర్పరచుకున్నాను. ఒక్కరినేనా అంటే అవును. వింటున్నారా? నేను మిమ్మల్ని ఒక్కరినిగా
లోకంలో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. అదే కారణం. లోకానికి మీకు ఉన్న ద్వేషానికి కారణం ఏంటి? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? ఈరోజు నువ్వు ఎవరి తరపున ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడవు దానవు అయితే లోకం మాత్రం నీతో ఏకీభవించి నడవదు. గుర్తుపట్టు. ఒకవేళ నువ్వు ఓకేగా లోకంతో ఉండగలుగుతున్నావు అంటే నువ్వు ఏర్పాట్లో లేవు. వింటున్నారా? కఠినమైన మాటే కావచ్చు, కానీ ఇదే సత్యం. లోకం తన వారిని స్నేహించును. నువ్వు ఈ గుంపులో ఉన్నావా? అయితే నువ్వు ఇంత ద్వేషాన్ని అనుభవిస్తావు. నువ్వు ఏ ప్రాబ్లం లేకుండా నువ్వు హ్యాపీగా వీళ్ళతో వెళ్ళాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం ఇందాక కీర్తనలో చదువుకున్నామే, చూడండి ఒక మాట. 2వ వచనం చదువునానా అభి? కీర్తనలు 2వ వచనం చదువు. 2వ అధ్యాయం 2వ వచనం. ఇంగ్లీషా? సరే చదువు. మైక్లో చదవాలి నాన్న. From the book of Psalms, 2nd chapter, 2nd verse. The kings of the earth set themselves, and the rulers take counsel together against the Lord and against his anointed, saying. చాలు. దేవునికిను ఆయన అభిషిక్తునికిను వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వీళ్ళు లేస్తూనే ఉంటారు. వీళ్ళు దేవునితోనూ ఆయన అభిషిక్తంతోనూ ఏకీభవించలేరు. వారిలో ఉన్న ఆత్మ లౌకికాత్మ, లోకమునకు సంబంధించిన ఆత్మ. గనుకనే వాళ్ళు ఎవరితో బాగుంటారంటే మరలా లోకస్తులతోనే వాళ్ళు బాగుండగలరు. చాలా తేటగా తెలుస్తుందండి. వింటున్నారా? చాలా తేటగా తెలిసిపోతుంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పి ఆజ్ఞ ఇస్తున్నాను. ఈ మాటలు చెప్తుంది యేసుప్రభు స్వయాన. శిష్యులు కూడా కాదు. పౌలు గారు చెప్పారనో, పేతురు గారు చెప్పారనో, యోహాను గారు చెప్పారనో అని చెప్పడానికి కూడా లేదు. ఇది స్వయంగా యేసుప్రభు మాటలు కాదా? అవునా? యేసుప్రభువే చెప్తున్నారు. మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. లోకం మిమ్మల్ని ద్వేషించడం మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ద్వేషమును బట్టి మీరు కుమిలిపోవద్దు. అక్కడ మీరు తెలుసుకోండి, నేను కూడా అలాగనే ఆ ద్వేషమును అనుభవించాను, నేను కూడా ఆ మార్గం గుండా వెళ్ళాను. ఐ నో దట్ పెయిన్. అండ్ ఎందుకు మీరు అలా ఫేస్ చేస్తారు అంటే కారణం, నేను మిమ్మల్ని వేరుపరచి ఏర్పరచుకున్నాను. నా సొత్తుగా నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను. మిమ్మల్ని నేను ఎన్నికలోనికి తీసుకున్నాను. అదే వాళ్ళ ప్రాబ్లం. అదే లోకం యొక్క ప్రాబ్లం. నాన్న, నువ్వు దేవునిలో ఉన్నావు అంటే లోకం నీతో కలిసి నడవదు. నువ్వు గుర్తుపట్టు ప్లీజ్. ఒకవేళ నువ్వు లోకంతో ఓకేగా వెళ్ళాలి అనుకుంటే నువ్వు కూడా అన్యజనుల వల్లే అల్లరి రేపుచున్న గుంపులో ఉంటేనే ఆ లోకం నిన్ను రాణిస్తుంది. నువ్వు లోకం నుండి వేరుపరచుకొని నిన్ను నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని సపరేట్గా ఉంచుకుంటావు చూడు, అప్పుడు ఈ లోకం మాత్రం నిన్ను ద్వేషిస్తుంది. విన్నారా? అర్థమవుతుందా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, ఎందుచేతనే నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ద్వేషం ఎదుర్కొంటున్నారో? ఇప్పుడు అర్థమైందా? లోకం మీతో ఎందుకు కలవలేకపోతుందో ఇప్పుడు మీకు అర్థమైందా? కారణం ఏంటి? దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు. చెప్పండి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు.
దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు, అందుకే లోకానికి నువ్వంటే గిట్టదు. హల్లెలూయా. వేరే ఏ రీజన్ అక్కర్లేదు నాన్న. హల్లెలూయా. హలో, హల్లెలూయా. నీతో ఇక ఏ వైరం లేదు, ఇదే వైరం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. ఎంతమందితో సూటిగా మాట్లాడుతున్నారు దేవుడు. లోకంలో నుండి నువ్వు లోకంతో పాటు కొట్టుకుని పోయి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. విన్నావా? నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారట. ఈ బిడ్డ వచ్చేటప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం ఎంత శ్రేష్టమైన వాక్యం తెలుసా? అసలు 2 నెలల క్రితమే దేవుడు చెప్పారండి ఆ బిడ్డ రాబోతుందని. ఆ ఊర్లో నుంచి ఒకానొక ఊర్లో నుండి ఒకరిగాను, ఒకానొక కుటుంబంలో నుండి 2 గాను నేను రప్పిస్తాను అని చెప్పి ఇంకొక కుటుంబం గురించి కూడా చెప్పారు. ఆ ఊర్లో జరుగుతున్న పాపం సహితం చూపించారు. అన్నిటినీ టక్ 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 మన అన్నీ లైన్గా చూపించారు. అవన్నీ ఎగ్జాక్ట్గా ప్రవచన వాక్కులు అలా జరుగుతూ వస్తున్నాయి. దానికి మీకు చెప్పిన ఇంకా దేంట్లోని బలం లేదండి. వాక్యంలోను, వాక్యపు నెరవేర్పులో మాత్రమే సంతోషము, బలము, ఆనందం పరిపూర్ణమవుతున్నాయి. ఇంకా దేంట్లోని లేవు. నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తున్నప్పుడు ఏర్పాటులో లేని వాళ్ళతో జగడమే ఉంటుంది. ఆది నుండి ఇదే జరుగుతుంది. గుర్తుపట్టండి, ఆది నుంచి ఇదే జరుగుతుంది. ఆదాము అవ్వ ఓకే, వాళ్ళు వచ్చేసారు. తర్వాత ఫస్ట్ సంతానం కయ్యనికి హేబెల్కి ఉన్న గొడవ ఏంటండి? ఏం లేదు. వాని అర్పణ అంగీకరింపబడింది, నా అర్పణ అంగీకరింపబడలేదు. అదే కారణం. అరే, ఇంకొక వ్యక్తిని చంపే అంతగా ద్వేషాన్ని పెంచుకున్నాడు కయ్యను అంటే కారణం అర్పణ. వింటున్నారా? అంగీకరింపబడిన వారి మీద అంగీకరింపబడని వారు చేస్తున్న యుద్ధమే ఈ ద్వేషం. అర్థమైందా? మనం ఇంకొక కోణంలో కూడా చదివాం గలతీ పత్రికలో, గుర్తుందా? దాసి కుమారుని వెళ్ళగొట్టుడు. ఎందుకు? స్వతంత్రరాలి కుమారుడి మీద దాసి కుమారుడు చేస్తున్న యుద్ధం. వాడు హింస పెట్టాడట. చదవండి అన్నమాట, ఉందా? మే 30 కాదు 29. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనండి. వింటున్నారా? ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎవరు హింస పెట్టారు? శరీరమును బట్టి పుట్టినవాడు. ఈ యుద్ధం ఎప్పుడు అలాగే ఉంటుంది. వింటున్నారా? ఈ యుద్ధం ఎప్పుడు అలాగే ఉంటుంది. అదే ఇంకొక కోణంలో యేసు ప్రభు చెప్తున్నారు. హయ్యర్ లెవెల్లో అంటే కరెక్ట్. ఎందుకు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది? ఒక్కటే కారణం, నేను మిమ్మల్ని అదే లోకంలో నుండి ఏర్పరచుకున్నాను గనుక. ఏర్పాట్లో ఉన్నావా లేదా నువ్వు గుర్తుపట్టాలా? అయితే నీ చుట్టూ ఉన్న శత్రు సైన్యాన్ని గుర్తుపట్టు, నీకు అర్థమవుతుంది. అర్థమైందా? లోకం నీతో ఓకే అని నడవదు. నువ్వు దాన్ని ఓకే చేద్దాం అనుకున్నా అది నీతో కలవదు. వింటున్నారా? అది నీతో కలవద్దు. నీకంటే ముందు నన్ను ద్వేషించిందని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు అంటున్నారు ప్రభు. అయినా సరే నువ్వు ప్రేమలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు నాలో నుండి తీసుకుంటున్న ప్రేమను కలిగి నువ్వు కదలాలి. ఎంతమందికి ఇష్టంగా ఉంది ఈ ప్రయాణం? హల్లెలూయా. ఎందుకు తెలుసా? చుట్టూ ద్వేషం మధ్యలో నువ్వు ప్రేమతో అడుగులు పెట్టాలి. కమాన్. చుట్టూ ద్వేషం మధ్యలో నువ్వు ద్వేషంతో అడుగులు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. హలో, అది ఆల్రెడీ లోకల్లో చేసిన పనే. ఏర్పాట్లోకి వచ్చావు కదా, మార్పు ఉండాలి కదా. ఇప్పుడు ఎలా కదలాలి తెలుసా? చుట్టూ ద్వేషిస్తున్న వారి మధ్యలో, శత్రు సైన్యం మధ్యలో
ప్రేమతో నువ్వు అడుగు పెట్టాలి. ప్రేమ అగ్నియే నాన్న, ప్రవాహ జలములు దాన్ని ఆమేన్. ఆర్పలేవు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవాహ జలములు దాన్ని ఆర్పలేవు అని చెప్పండి. ప్రవాహ జలములు ప్రేమను ఆర్పలేవు. ఆమేన్. ఆమేన్. ఇంకా చూడండి, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. యజమానుడి కంటే దాసుడేమి గొప్పవాడు కాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యజమానుడిగా ఉన్నది ఎవరు? యేసయ్య. ఇక్కడ వినండి, చూడండి, ఇక్కడ యజమానుడిగా యేసయ్య ఉన్నారు. ఓకేనా? ఈ తర్వాత కాలంలో మనమందరం దాసులం అనుకోండి. ఎవరు? దాసులు అనుకుందాం. ఓకేనా? దాసులు ఎవరు కూడా యజమానుడి కంటే గొప్పవారు కాదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు వచనం చదవండి. ఏమంటున్నారు? లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. హలో, విన్నారా? యజమానుడి కంటే దాసులేం ఎక్కువ కాదు. యజమానుడుగా నన్ను హింసించారు, నా దాసులైతే మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఈ విషయంలో నాకంటే ఎక్కువ హింసని మీరు పొందరు. ఎందుకంటే నేను యజమానుణ్ణి. నేను 100% హింసను అనుభవిస్తున్నా, మీరు 2% అనుభవిస్తారు. యేసు ప్రభు చెప్తున్నమాట. ఆ 2% అనుభవించేటప్పుడు మీరు గుర్తుపట్టండి, లోకం నన్ను కూడా ద్వేషించిందని. ఈ సమయంలో కూడా మీరు ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందా? నా వల్ల కావట్లేదు ప్రభు. అవును, నీ వల్ల కాదు. అందుకే కదా ఆయన దగ్గర నుండి సామర్థ్యం పొందుకొని, ప్రేమించే సామర్థ్యం పొందాలని, ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం పొందాలని, ఉపచారం చేసే సామర్థ్యం పొందాలని గడిచిన వారం నేర్చుకున్నాం. ఇప్పుడు వ్యతిరేకతల మధ్యలో కూడా ఎలా ప్రేమతో కదలాలో నేర్చుకుంటున్నాం. అదే దేవుడు ఆజ్ఞాపించారు. ఆ ఫలాన్నే దేవుడు వెతుకుతున్నారు. హల్లెలూయా. ఎందుకు నా పరిస్థితులు ఇలా మారుతున్నాయని కృంగిపోవద్దు. నీ పరిస్థితులు ఎందుకు అలా మారుతున్నాయో తెలుసా? వాటి మధ్యలో కూడా నువ్వు నిరూపించబడాలి. నీ చుట్టూ నిన్ను ద్వేషించేవారే ఉంటారు నాన్న. నువ్వు మేలే చేస్తున్నా వారిని కీడే చేస్తారు. వారికి మేలు చేయడం రాదు. వారు లోకంలో ఉన్నవారు, వారికి మేలు చేయడం రాదు. నువ్వు మేలే చేసినా నీకు కీడు తలపెట్టడం మాత్రమే వాళ్ళకొచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా నా కోసం నిలబడతావా అని ప్రభువు అడుగుతుంటే ఈరోజు నిలబడతాను అని చెప్పడం సాధ్యమేనా? ఆలోచించండి ఒకసారి. సాధ్యమేనా? లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇంకా చూడండి, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. ఇప్పుడు చెప్పండి, లోకం ఆయన మాట గైకొన్నదా, హింసించిందా? అయితే మనల్ని కూడా అంతే కదా, హింసిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ గుంపులో ఉన్నావా, ఈ గుంపులో ఉన్నావా? ఈ గుంపులో ఉంటే హింస పడతావు, ఈ గుంపులో ఉంటే హింస పెడతావు. ఈ గుంపులో ఉంటే ప్రేమిస్తావు, ఈ గుంపులో ఉంటే ద్వేషిస్తావు. ఈ గుంపులో ఉంటే ఏర్పాట్లో ఉన్నట్టు, ఈ గుంపులో ఉంటే లోకంలోనే ఉన్నట్టు, అబద్ధంలోనే ఉన్నట్టు. ఇది ఒక్కటే సత్యం, ఇది మొత్తం అబద్ధం.
సత్యం మీద అబద్ధం ఎప్పుడు కూడా అటాక్ చేస్తూనే ఉంది. ఇది ఒక పీరియడ్ వరకు అలౌ చేయబడుతుంది. అబద్ధంకు పూర్తిగా దేవుడు భూమి మీద అధికారంను ఇవ్వబోతున్నారు. అప్పుడు నువ్వు సత్యమును గ్రహిద్దామంటే నీకు సమయం ఉండదు. అబద్ధం ఇప్పుడు లోకంలో 2% 3% పరిపాలన చేస్తుంది. దేవుడు ఇవ్వబోతున్న పీరియడ్, దానికి ఒక కాలములు అర్ధకాలం, అర్థం 3.5 సంవత్సరములు, అక్షరాల 42 నెలలు. ఇప్పుడు 2 to 3% అబద్ధం పరిపాలన చేస్తుంది. అప్పుడు 100% అది పరిపాలనలోకి రాబోతుంది. అప్పుడు నేను సత్యమును నేర్చుకుంటాను అంటే నీకు సమయం చాలదు. ఈ 2 to 3% ఇంత నలిగిపోతున్నాం కదా, అవునా? అప్పుడు 100% అబద్ధమే పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడెప్పుడో నేర్చుకుంటానంటే ఎలా సాధ్యమవుతుంది నాన్న? ఆయన దొరుకు కాలంలోనే ఆయన్ని వెతకడం మంచిది. ఆమెన్, ఆమెన్. ఇంకా చూడండి, అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామం నిమిత్తం వీటన్నిటినీ మీకు చేయుదురు. విన్నారా? వారికి ఏం తెలీదు? నన్ను పంపిన వాడు ఎవరో వారికి తెలీదు. అందుకే ఇవన్నీ మీకు చేస్తారు. అంటే ఈ రూట్ లైన్ మొత్తం వాళ్ళకి తెలియదట. ఇదే ఎగ్జాక్ట్గా పౌలు గారు ఇంకొక వేలో చెప్పారు. చూడండి, కొరింథీ పత్రిక, 1 కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ లోకాధికారులలో ఎవరికి తెలీదు. హల్లెలూయా. ఇందాకేమన్నారు? ఆ లోకానికే తెలియదు అన్నారు. ఇప్పుడు లోకం మీద ఉన్న అధికారులకు కూడా తెలీదు. హల్లెలూయా. ఒకవేళ చదవండి, ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల, ఒకవేళ వాళ్ళకి అది తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? యేసయ్యని 100% సిలువ వేయకపోయి ఉందురు. ఇప్పటికీ కూడా ఆ లోకాధికారులకి తెలీదు, అందుకని మిమ్మల్ని కూడా విడిచిపెట్టరు. హింసిస్తారు, ద్వేషిస్తారు. ఆర్ యు రెడీ? అవును, నేను రెడీ అని చెప్పండి. అవును, నేను రెడీ. ఎలా ఇది ఎదుర్కోవాలి తెలుసా? ఇందాక చదివిన కీర్తన భాగం దగ్గరికి వెళ్దాం రండి. వారికి ఎలా ప్రవర్తిస్తారంటే, ఆ రోజు ఆ లైన్లో ఉన్న మన పూర్వీకులకు, పితరులకు అలాగే వాళ్ళు ప్రవర్తించారు. యేసయ్య కాలంలో కూడా అలాగే ప్రవర్తించారు. అలాగైతే ఆయన లైన్లోనే వస్తే, ఆయన మార్గంలోనే వస్తే నీ పట్ల కూడా అలాగే బిహేవ్ చేస్తారు. హలో, అర్థమైందా? చదవండి. అన్యజనులు ఏ అల్లరి రేపుచున్నారు? ఇప్పుడు చెప్పండి, అల్లరి రేపుతున్నవారు ఎవరు? అన్యజనులు. ఇంకొక మాటలో లోకంలో ఉన్నవారు. నీ చుట్టూ అనవసరమైన అల్లర్లు రేపుతారు. నీకు సంబంధమే ఉండదు, కానీ వాళ్ళు అల్లరి లేపుతారు. వింటున్నారా? వారి పనే అది. ఏంటి వారి పనే? వారు దానికోసమే ఉన్నారు భూమి మీద. ఇంకా చూడండి, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఒక దోసకాయ వండడానికి తీసామనుకో, తొక్క కట్ చేసి పెడతాం కదా. ఇప్పుడు వ్యర్థమైంది ఏది? తొక్క. ఇక్కడ చూడండి, ఏళ్ళ వ్యర్థమైనవి తలంచుచున్నవి. ఈ వ్యక్తుల్ని కనుక అక్కడ తీసుకుని వచ్చి పెడితే ఈ దోసకాయ వద్దాళ్ళకి తొక్క కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా మాటలలో శ్రేష్టమైనది వీళ్ళకొద్దు, తొక్క కావాలి, వ్యర్థమైంది కావాలి. ఆల్వేస్ వాళ్ళు ఎన్నుకునేది, ఎప్పుడు పికప్ చేసుకునేది ఎప్పుడు కూడా వ్యర్థమైందే ఉంటుంది. చెత్త, వేస్ట్. వింటున్నారా? వాళ్ళకి ఏం కావాలి?
వేస్ట్ కావాలి. దాన్నే బుర్రలో వేసి ఇక తిప్పుతా ఉంటారు. పైసా పనికిరాదు అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా పనికొచ్చే ఆలోచనలు కాదు. పనికొచ్చే వాటి దగ్గర వీళ్ళని పెడితే వీళ్ళు అక్కడ ఉండలేరు. వీళ్ళకి ఎప్పుడు ఏం కావాలి? వేస్ట్. ఎక్కడ వేస్ట్ ఉందో అది కావాలి వీళ్ళకి. ఒక మాట చెప్పిన, వేస్ట్ అంతా ఈ బుర్రలోనే ఉంటుంది. ఇది డస్ట్బిన్ కదా, దాన్నే వేసి తిప్పుతూ ఉంటారు. అందుకే కంపు వాసన. వేస్ట్ దగ్గర కంపు వాసన వస్తుందా లేదా? వండిన పాత్ర దగ్గర వస్తుందా కంపు వాసన? రాదు. ఈ సువాసన వాళ్ళలో నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. ఆ 1 ఉందే, అక్కడి నుంచి సువాసన వస్తుంది. ఈ 9999 ఉన్నాయే, అక్కడి నుంచి ఏం వాసన వస్తుంది? దుర్వాసన. వేస్ట్ కదా. ఆ మాటలు మధ్యలో జ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉంటుంది, అల్లరి ఉంటుంది. అక్కడ కంపు వాసన, అర్థమైందా? సువాసన ఉండదు, దుర్వాసన ఉంటుంది. అక్కడ హెల్దీ సిచ్యువేషన్స్ ఉండవు, హెల్దీ వాతావరణం ఉండదు. వ్యర్థము, అంత సోది మాటలు అవే ఉంటాయి అక్కడ. ఇంక దాన్ని ఎక్కువ వర్ణించలేను కానీ గుర్తుపట్టండి. ఆమేన్. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. వాళ్ళు రాజులే అయినా సరే పరలోకము యొక్క నియమ నిబంధనలను భూమి మీద నెరవేర్చు రాజులు కాదు వీళ్ళు. భూరాజులు. చెప్పండి, ఎవరు? భూరాజులు, ఈ లోకపు అధికారులు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తారట? ఎప్పుడు కూడా యెహోవాకును, అర్థం తండ్రికిను ఆయన అభిషిక్తునికిను ఎప్పుడు విరోధంగానే నిలబడతారు. వాళ్ళు ఏకీభవించలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురాడుతున్నవారు. ఆది నుండి యెహోవాకు ఎదురు నిలబడుతూ పోరాడుతూ నిలబడిన అనుభవం నిమ్రోద్ది. వీరు ఆ సంతానం, ఆ బ్యాచ్. వీరు దేవుని కార్యాలు వీళ్ళకి గెట్టవు. వీళ్ళకి దేవుని యొక్క అభిషిక్తులు వీళ్ళకి గెట్టరు. అబద్ధపు అభిషిక్తులు బాగా కెడతారు. వింటున్నారా? వాళ్ళతో పొత్తులు బాగా కుదురుతాయి. సత్యముగా దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు వీళ్ళకొద్దు. అబద్ధము నుంచి వచ్చిన వాక్కు కావాలి. ఎందుకు? ఈ చెవులో ఏముంటది? అది. అర్థమైందా? కల్పించిన కథలు, చక్కగా హిస్టరీ, ఇంకేంటి వాళ్ళ అనుభవాలు, ఇవన్నీ బాగా. దీంట్లో ఏముంది? కాదు, దురద. ఈ చెవుల్లో దురద. వివేకం లేదు. ఈ చెవులకు వివేకం ఉందనుకోండి, వింటున్న వాక్కును, మాటను వివేచన చేసి ఏది లోపలికి వెళ్ళాలో ఏది వెళ్ళొద్దో చూస్తారు, గమనిస్తారు, ఆపుతారు. ఇక్కడ నో, ఇది అపవిత్రమైన మాట, నేను వినను అని. కానీ వీరికి ఏం కావాలి? అల్లరి పుట్టించే మాటలు కావాలి. వీరు పలుకుతారు, వింటారు. అర్థమవుతుందా? నేను అంటున్నది ఏంటంటే, ఈ గుంపులో ఉండొద్దు ప్లీజ్. ఈ గుంపులో ఉండొద్దు ప్లీజ్. ఎందుకంటే ఇది నశించిపోతున్న గుంపు. ఇది ఏం గుంపు? ఇది నశించిపోతున్న గుంపు. దీంట్లో చేరద్దు. నిన్ను వేరుపరిచి దేవుడు నీ కొరకు రక్తం చిందించి ఆయన నిన్ను ఏర్పాట్లోనికి తీసుకున్నారు కదా, ఆ మార్గంలో సత్యంగా వెళ్ళు. అనుభవ జ్ఞానం దేవుడు ఇస్తారు. వాక్యపు నెరవేర్పు నీలో జరుగుతుంది. ఆ ప్రయాణం చాలా బాగుంటది. ఈ 9999 బ్యాచ్ లో కలిసి అబద్ధంలో కొట్టుకుపోకు నాన్న. అర్థమవుతుందా? ఇక చూడండి, ఆకాశమందు ఆసీనుడు ఒక వాడు నవ్వుచున్నాడు. ఎవరిని చూసి? ఈ 999 చూసి ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు. ఇక అభి ఇప్పుడు ఎలా నవ్వాడు అలా నవ్వుతున్నాడు. వింటున్నారా?
ఎట్లా నవ్వావు? అగో చూడు, అవి నవ్వు చూసారా? ఆ? దేవుడు కూడా అట్లా నవ్వుతాడండి వీళ్ళని చూసి. ఏం చేస్తున్నారు వీళ్ళు? నవ్వుతాడండి దేవుడు, నవ్వుతున్నాడట. ఇంకా ఏం చేస్తున్నారంటే చూడండి, ప్రభు వారిని చూసి అపహసిస్తున్నారట. నవ్వుకున్నాడంటండి దేవుడు ఈ ఈ జ్ఞానుల్ని చూసి. వీళ్ళు పెట్టుకునే మెసేజ్లు చూసుకొని దేవుడు నవ్వుకుంటారు. ఎలా? ఇలా లక్కి నవ్వుతుంది అట్లా. నిజమేనా? దేవుడు చెప్తున్న మాటలు ఇవి, ఊరికే కాదు. అభిషిక్తునికి ఎదురుగా నించొని ఎదురాడుతున్నాను అనుకుంటున్నావా? కాదు. పరమంద ఆసీనుడైన వాడు నువ్వు చేస్తున్న పిచ్చి పనులు చూసి నవ్వుతున్నాడు నాన్న. హలో, సీక్రెట్గా నువ్వు చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నా. స్క్రీన్ వేసి చూపిస్తాడు ఆయన ఒకరోజు. నువ్వే నవ్వుల పాలు అయిపోయేది. అర్థమైందా? ఆల్రెడీ దేవుడు చెప్పారు, యేసుప్రభు చెప్పారు, లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ఆల్రెడీ ఆయన ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. అర్థమైందా? వాళ్ళు ఆ మార్గంలో వెళ్తూనే ఉన్నారు ఆల్రెడీ. నువ్వు ఆపలేవు, ఎవరు ఆపలేరు వాళ్ళని. వాళ్ళు ఆ మార్గంలో వెళ్తారు, నశించిపోయినా నశించిపోతారు ఈ లోకం దృష్టిలో. కానీ వాళ్ళు పొందబోతున్న మహిమ, ఆ రోజు సిగ్గుపడే కంటే ఆ రోజు ఘనత పొందాలి అంటే ఆ ఏర్పాట్లో ఉండే బ్యాచ్లో ఉండడం మంచిది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడే నవ్వుల పాలు. ఇది చూసారా? దేవుడు ఏం చేస్తున్నారట? అపహసిస్తున్నారంట, నవ్వుకుంటున్నారండి. దేవుడు మన వెర్రి వేషాలు, వెర్రి చేష్టలు, వెర్రి మాటలు చూసి నవ్వుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇలాంటి పిచ్చి పనులు మనం చెయ్యొద్దు. చెప్పండి పక్కవారితో, ఇలాంటి పిచ్చి పనులు మనం చెయ్యొద్దు, మనకు వద్దని చెప్పండి. మనకొద్దు. హల్లెలూయా. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. హలో, ఇప్పుడు ఆయన ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, ఆయన ఉగ్రత తట్టుకోలేవు నాన్న. ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును. వింటున్నారా? ఈ పని నీది కాదు. ప్రచండ కోపముతో తల్లడిల్ల చేసే పని నీది కాదు, దేవునిది. వెంజెన్స్ ఈజ్ మైన్ అన్నారా? అన్నారా లేదా? ఆయన చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. నీ పని ఏంటి? ఉండాలి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే, ప్రేమ విలువను సిలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే, ప్రేమ చూపు నరుల ఎడలా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమ సహింపనేర్పును, ప్రేమ
కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. చూడండి 9వ వచనం, ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కలుగా చెక్కలుగా ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఇది ఒక వాగ్దాన వచనం. చెప్పండి, వాగ్దాన వచనం. తీయండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి, చదవండి 25 నుండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము నుండి, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని. నేను వచ్చే వరకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటనే ఇది కూడా. నేను వస్తాను, నేను ఇప్పుడు వెళ్తున్నాను, తిరిగి వస్తాను. వచ్చేంత వరకు నీ చేతిలో ఏముంది? ప్రేమ తప్ప. గట్టి పట్టుకో. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. ఇప్పుడు చదవండి అక్కడ ఉన్న మాటలు. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఆగండి, ఎవరికి ఇస్తానంటున్నారు ఇనుప దండం? ఇప్పుడు చెప్పండి. ఆ ఒక్కరికి. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన క్రియలు చేస్తున్న వారికి. వింటున్నారా? ఆయన క్రియలు చెయ్యాలి. నీలో ప్రేమ ఉన్నదంటే చూపించు. హల్లెలూయా. ముందున్న ఒకటే మాట్లాడుతావు, వెనకున్నా ఒకటే మాట్లాడుతావు. నానా, ముందున్న ప్రేమనే చూపిస్తావు, వెనక కూడా ప్రేమనే చూపిస్తావు. నువ్వు ఏం చేసినా ప్రేమను బట్టే ఉంటది. నువ్వు ఒక మాట చెప్పనా, నీకు దేవుడికి ఏది ఇష్టమో అది నీకు ఇష్టమై మారుతుంది. దేవునికి ఇష్టం లేని వారు నీకు కూడా ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేని వారు, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్న వారు నీకు ఇష్టలై ఉన్నారంటే నువ్వెవరు? దేవుడికి వ్యతిరేకి. అర్థమైందా? దేవునికి విరోధంగా కార్యాలు చేస్తున్న వారు నీకు ఇష్టమయ్యారనుకో, నువ్వెవరు? వ్యతిరేకం. గ్రహించు. నీకెవరు ఇష్టమవుతున్నారు? నీకు ఆయన ఆజ్ఞలు శాసనలు కావాలా వద్దా? అవి చేస్తున్న వారు నీకు ఇష్టలుగా ఉండాలి. ఆమేన్. నీకు అవి చెయ్యని వారు నీకు ఎలా ఇష్టలుగా మారుతున్నారు నాన్న? అంటే నువ్వు ఏ బ్యాచ్ లో ఉన్నావు? ఏర్పాట్లో ఉన్నావా? గ్రహించు. ఇనుప దండముతో వారిని ఏలునట్లుగా దేవుడు అంతం వరకు ఎవరు ఆయన కార్యాలు చేస్తారో వారికి ఇస్తారట. హల్లెలూయా. నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? గుర్తుపట్టు. నువ్వు ప్రశ్నించుకో. పక్కోడి కోసం బతక్కు, నీ కోసం బ్రతుకు. నీ రక్షణ నువ్వు కాపాడుకో. నీ రక్షణ పక్కోడు కాదు కాపాడాల్సింది. అర్థమవుతుందా? నీ రక్షణ ఎవరు కాపాడాలి? నేనే. నీ కాళ్ళు చేతులు ఎవరు కాపాడాలి? పక్కోళ్ళ? ఎవరు బాధ్యులు? నేనే. నీ పతనానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వే. అవ్వమ్మ పాపం చేసిందండి, సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభా అని చెప్పింది. నిజమే కావచ్చు. దేవుడు అవ్వను వదిలేరా? వదల్లా. అయితే నన్ను కూడా వదలరు. హల్లెలూయా. ఆజ్ఞలు పాటిస్తూ ప్రేమ కలిగి ముందుకు వెళ్దాం. ఆమేన్. ఆమేన్. అలా కాకుండా ఉంటే, ఆయన క్రియలు చెయ్యకపోతే ఆయన ఇదేది ఇవ్వరు. ఇస్తానన్నవేంటో చూడండి. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఎవరు? ఏ అతడు? ఆయన క్రియలు అంతము వరకు చేస్తూ జయిస్తూ నిలబడిన వాడు. అర్థమైందా? వారు కుమ్మరి వారి పాత్రల వలె పగులగొట్టబడుదురు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చదవండి. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. హల్లెలూయా. ఇప్పుడు హింస పడుతున్నావు, ఇప్పుడు హింస నొందుతున్నావు.
కానీ నీకు ఇనుప దండం ఇవ్వబోతున్నారు దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఒక టైం రాబోతుంది నాన్న, అర్థమవుతుందా? ఆ? ఇప్పుడు నీ సీక్రెట్ వేషాలన్నీ కూడా అప్పుడు బయటపడతాయి, బట్టబయలు అవుతాయి. ఏమనుకుంటున్నారు? రహస్యంగా ఏదో చేసేసాను ఆహా ఓహో అనుకుంటున్నావా? కాదు, ఆ రహస్యమైంది ఏది కూడా బయటపడక మానదు. దేవుడు సమస్తమును రికార్డ్ చేస్తున్నారండి. ఈ 99999 ఇన్ని వచ్చి నీ మీద పడినా హింస పడుతున్నావు, ఇప్పుడు పడు పర్వాలేదు. ఇనుప దండం ఇచ్చిన రోజు కుమ్మరవాడు కొండ పగలగొట్టినట్టే, అర్థమైందా? కాబట్టి రాజులారా, కీర్తనలు 2:10 రెండవ అధ్యాయం 10వ వచనము. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. అది లెక్క విన్నారా? కాబట్టి రాజులారా ఏం చేయండి? వివేకులై ఉండండి. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో వివేచన కలిగి ప్రవర్తించు. హలో రాజు, ఆమేన్. వింటున్నావా? ఆ భూపతులారా బోధనొందుడి. ఏం చేయమంటున్నారు? బోధనొందండి. ఎందుకు భూపతులకు చెప్తున్నారు? ఇదిగో అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడద్దని చెప్తున్నారు, యెహోవాకు విరోధంగా నిలబడద్దని చెప్తున్నారు. బోధ నొందితే విరోధంగా నిలబడ్డం మానుకుంటాం. వింటున్నారా? ఇంకా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆమేన్. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. దేవుడు మనల్ని ధన్యతలోని ఉంచాలని ఆశపడుతున్నారు. ఆమేన్ ఆమేన్. చేతులారా పాడు చేసుకోవద్దు, థాంక్యూ. లేచి నిలబడదాం. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి.